దేవి నవరాత్రుల ప్రత్యేకం. సంయమనం ఉంటేనే సాధన సిద్ధిస్తోంది. అక్టోబర్ 15వ తేదీ నుండి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. శారదీయ నవరాత్రుల సమయం చాలా మహత్వపూర్ణమైనది. సాధనకు చాలా విశేషమైన సమయం. ఈ సాధన కాలంలో మనస్ఫూర్తిగా చేసిన కొంచెం సాధన కూడా అత్యంత ఫలప్రదమైనది. ఈ సమయంలో భగవతీదేవి కృప, వరాల అనుగ్రహం రెండూ లభిస్తాయి. అందుకే దీనిని శక్తి సాధన పర్వంగా కూడా చెప్తారు. ఇవన్నీ కాక గాయత్రి సాధన నిమిత్తమై ప్రత్యేకమైన అనుష్ఠానాల ఏర్పాటు చేస్తుంటారు. దాని మహత్వం అందరికీ తెలిసినదే. శరన్నవరాత్రులలో జగన్మాత ఆదిశక్తి స్వయంగా పరాస్వరూపంలో ప్రతిష్ఠితమై సర్వశ్రేష్టమైన మానవ జీవితానికి గౌరవాన్ని ప్రసాదిస్తుంది. ఆ అమ్మపై ప్రేమ ఉన్నవారు, అమ్మ పట్ల ఉన్ముఖులైన వారు, అమ్మ లేకుండా తమ అస్తిత్వమే లేదనుకున్న వారి పిలుపు కూడా మంత్రమే అవుతుంది. ఈ పిలుపులోని గాంభీర్యాన్ని బట్టి పరిణామం కూడా వ్యాప్తిస్తోంది. ఎందుకంటే నిర్మలమైన మనసుతో పిలిచి పిలుపు ఒక రకంగా భగవతీ మాతకు ఆహ్వానమే అవుతుంది. తన పిల్లల దగ్గరకు తప్పనిసరిగా రావాల్సి వస్తుంది. నవరాత్రుల్లో ఇలా పిలిస్తే సాధకుని సాధన ఖచ్చితంగా పూర్తయినట్టే. ఒక్కోసారి సాధకుల సాధన అసంపూర్ణంగా మరియు ఫలితం లేకుండా ఉండిపోతుంది. సాధన చేశాం కానీ సిద్ధి లభించలేదు అని ఫిర్యాదు చేస్తారు. తపస్సు చేసినా తృప్తి మిగలదు. ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా ఏది చేతికి అందలేదు అని చాలామంది సాధకులు ఫిర్యాదు చేస్తుంటారు. అంటే సాధన విజ్ఞానం మిథ్యేనా? సాధన మార్గంలో ప్రయాణించాలనుకునే సాధకుడు ముందు అందుకు గాను ఉన్న షరతులు, అవసరాల గురించి విస్తారంగా తెలుసుకొని అర్థం చేసుకోవడం చాలా అవసరం. సాధన మొదలుపెట్టక ముందు సంయమనం అవసరం. సంయమనం సాధించాకనే సాధన ముందుకు కొనసాగుతుంది. సాధన చేస్తున్నప్పుడు సంయమనం పాటించకపోతే సాధకుడు తప్పుదోవ పట్టినట్టే. సాధనలో సంయమం ఎంత ముఖ్యమో తెలియజెప్పి ఒక గొప్ప ఐతిహాసిక సంఘటన గురించి చదువుకుందాం. నైమిషారణ్యంలో ఒక గొప్ప సాధువు ఉండేవారు. ఒకసారి ఆయన శిష్యులు ఒక ప్రశ్న అడిగారు. గురుదేవ, మనిషి ఎంతో ప్రతిభా సంపన్నుడు. సాధారణ మనుషుల్లోంచి కొందరు ప్రసిద్ధ సాధువులుగా, సాధకులుగా, అవతార పురుషులుగా జన్మిస్తుంటారు. మరి అలాంటి మానవ జాతిలో కొందరు మనుషుల జీవితం మాత్రం నికృష్టంగా, అంధకారమయంగా ఎందుకుంటుంది? ఈ ప్రశ్నకు జవాబుగా ఆయన శిష్యులను 2 బాల్టీలను తెమ్మన్నారు. ఒక దాంట్లో నీళ్లు నింపించారు, మరొక దాని అడుగు తీయించేశారు. తర్వాత శిష్యులతో అన్నారు, ఇప్పుడు మీరొక పని చేయండి. ఈ నీళ్లున్న బాల్టీలోంచి నీళ్లు తీసుకొని రెండవ దానిని నింపి చూపించండి. కుతూహలంగా చూస్తూ వారంతా, గురువుగారు, అలా ఎలా కుదురుతుంది? ఏ ఆధారం లేకుండా నీళ్లు బాల్టీలో ఎలా నిల్వ ఉండలేవుగా అన్నారు. సాధువు, సాధారణ మానవుల్లోనూ మహామానవుల్లోనూ ఇదే తేడా. సాధారణ మానవుడు ఆర్జించిన దానికన్నా ఎక్కువ ఖర్చు చేస్తుంటాడు. ఆహారం మరియు ఇతర మాధ్యమాల ద్వారా శరీరంలోని వచ్చే శక్తి సంయమనం అనే ఆధారం లేనందువల్ల బయటకు వెళ్ళిపోతుంది. సంయమనం ఉంటే ఆ శక్తి లోపలే ఉండి ఓజస్సుగా, తేజస్సుగా మరియు వర్చస్సుగా కనిపిస్తుంది. సంయమనం లేకుండా ఏ సాధన కూడా సిద్ధిగా మారలేదు. ఈ విధంగా అయితే సాధన మొదలుపెట్టే ముందు సంయమనం అనే ఆధారం అవసరమో, అలాగే సాధనా కాలంలో భక్తిపూర్వకమైన పిలుపు అవసరం. భక్తి అంటే పారవశ్యంతో భజనలు చేయడం కాదు. నిష్కల్మషమైన, నిష్పాపమైన హృదయంతో భగవంతుని పిలవడం మరియు ఆయన ద్వారా నిర్ధారించబడ్డ ఆదర్శాలు, మూల్యాల కోసం తనకు తాను సమర్పించుకోవడం. సాధకుడు ఆధారం సంయమనం అయినప్పుడు, సాధకుని మనస్సులో భక్తి ఉన్నప్పుడు ఫలితాలు వస్తాయి. ఆ సంయమనం వల్ల మనసులో ఈర్ష్య, ద్వేషం, కామ, క్రోధ, లోభాలు మొదలైన లెక్కనేనన్ని చిల్లులు పడతాయి. జల్లెడలో పాలు నిలుపనట్టుగానే అసంయమనం వల్ల చిల్లులున్న మనసుతో ఎంత సాధన చేసినా సిద్ధి లభించదు. ఎంత తపస్సు చేసినా తృప్తి మిగలదు. సాధనతో సిద్ధి పొందాలంటే సంయమనంతో మనస్సుకున్న చిల్లులను పూడ్చి మనలోని దోష దుర్గుణాలను దూరం చేసుకోవాలి. కానీ సంయమనం అంటే అర్థం ఇంద్రియ దమనం కాదు. నిజమైన సాధన భోగంలోనూ ఉండదు, దమనంలోనూ ఉండదు, ఆత్మ జాగరణలో ఉంటుంది. ఈ రెంటిటి ద్వంద్వం నుండి బయటపడి తనను తాను పరమేశ్వరునిలో కలుపుకోవడంలో ఉంటుంది. సాధన అంటే ఏదో ప్రత్యేకమైన దుస్తువులు, కుతూహలాన్ని రేకెత్తించే ప్రదర్శనలు లేదా శరీరం మీద చూపించే కఠోరత కాదు. నరుడి నుండి నారాయణుగా మారే అంతర్యాత్ర. పశుత్వాన్ని దమనం చేయకుండా దానిని పూర్తిగా విడిచిపెట్టి పరమాత్మ భావంలో ప్రదర్శించడంతోనే పరిపూర్ణమవుతుంది. అసురత్వానికి ప్రతీకమైన మహిషాసురుడిని మహాదుర్గ వధించలేదు, తన శరణులో తీసుకుంది. అణిచివేయడం వల్ల
గుణాలు పూర్తిగా నాశనం కావు, అనుకూలమైన సమయాన్ని చూసి మళ్ళీ లేచి నిలుస్తుంటాయి. కాబట్టి వాడి రూపాంతరం చాలా అవసరం. ఈ శరన్నవరాత్రుల పవిత్ర కాలంలో నిజమైన సాధన యొక్క మర్మాన్ని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా అడుగులు ముందుకు వేయాలి. నవరాత్రుల్లోని 9 రోజులు ఈ శక్తి పూజకు ముఖ్యమైన రోజులు. ఈ 9 రోజుల్లో మన సంచిత శక్తితో భగవతీ మాతను పూజించాలి. ఈ 9 రోజులకు సంబంధించిన లెక్కలేనన్ని రహస్యాలున్నా వాటిలోని ముఖ్య రహస్యం 9 అనే సంఖ్య. గాయత్రి మహామంత్రంలోని 9 పదాలలో 1 తత్, 2 సవితు, 3 వరేణ్యం, 4 భర్గో, 5 దేవస్య, 6 ధీమహి, 7 ధియో, 8 యోన, 9 ప్రచోదయాత్ లో నిక్షితమై ఉన్నాయి. మనం భక్తిపూర్వకంగా విశ్వవ్యాపిని జగదంబ గాయత్రిని అర్చించి ఆరాధిస్తే తన కృపను పొందుతారు. శరన్నవరాత్రుల లాభం తప్పక లభిస్తుంది. రాత్రి పగలు కలిసే సమయాలు ఉదయం సంధ్య, సాయం సంధ్య. ఇవి ఉపాసనకు మహత్తరమైనవి. శుక్లపక్ష, కృష్ణపక్షములు, పూర్ణిమ, అమావాస్య, దీపావళి, హోలీ, గురు పౌర్ణిమ, శ్రావణి, శరత్ పూర్ణిమ వంటి పండుగలు ఈ సంధి సమయాల్లోనే వస్తాయి. శీత, గ్రీష్మ ఋతువుల సంధికాలం సంవత్సరంలో 2 సార్లు వస్తుంది. చైత్రమాసంలో, ఆశ్వయుజ మాసంలో శరీర ప్రక్షాళనకు, కాయకల్ప చికిత్సకు ఈ సంధి కాలాలు ఉత్తమమైనవని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అలాగే చైత్ర నవరాత్రులు, ఆశ్వయుజ నవరాత్రులు అనుష్ఠానాలకు ఉత్తమమైనవి. నవరాత్రులు ప్రకృతి జగత్తులో ఋతువులకు ఋతుకాలములు. ఈ సమయాల్లో వేడి, చలి సమతూకంలో ఉంటాయి. పృథ్వీ యొక్క వేగం తగ్గుతుంది. నవరాత్రులు దైవత్వం భూమిపై దిగివచ్చే సమయాలు, జాగృతాత్మలలో దైవీ ప్రేరణను నింపే సమయాలు. ఈ 9 రోజుల్లో ప్రకృతి యొక్క సూక్ష్మ అంతరాలం, మానవ శరీరంలోని సూక్ష్మ భాగం విశిష్టమైన పరివర్తన ప్రక్రియకు లోనవుతాయి. శరీరంలో సుడిగుండాల వంటి సంచలనాలు కలుగుతాయి. శరీరంలో పేరుకుపోయిన వికారాలను, మానసిక వికృతులను తొలగించడానికై జీవశక్తి తుఫానుల తీవ్ర సంఘర్షణ జరుపుతోంది. ఆత్మిక ప్రగతికై ఆంతరిక ప్రేరణలు సహజంగా ఉత్పన్నమవుతాయి. నవరాత్రులలో సూక్ష్మ జగత్తు నుండి దైవీ ప్రేరణలు వర్షిస్తాయి. సంస్కరించబడిన ఆత్మలు తమ లోపల సముద్ర మథనం వంటి సంచలనాలు కలగడాన్ని దర్శిస్తాయి. ఈ సంచలనాలను సద్వినియోగపరుచుకునే సాధకులు అదృశ్యమైన ప్రేరణ శక్తి ద్వారా ప్రోత్సహించబడి ఆత్మ కళ్యాణ, లోక కళ్యాణ కార్యకలాపాలలో పాల్గొంటారు. అమూల్యములైన రత్నరాశులను సంపాదిస్తారు. కృతకృత్యులు అవుతారు. ఈ సంధి కాలంలో సాధకులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఊహకందని ఫలితాలు అందుతాయి. నవరాత్రులకు గూఢార్థం ఉన్నది. మానవ శరీరం అనే అయోధ్యలో నవద్వారాలు అనగా 9 ఇంద్రియాలు ఉన్నాయి. అజ్ఞానం వల్ల దుర్వినియోగపరిచిన కారణంగా వాటిపై ఆవరించిన అంధకారాన్ని అనుష్ఠానం ద్వారా తొలగించవలసి ఉంది. ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క ఇంద్రియంపై ఆలోచన చేయాలి. వాటిపై సంయమాన్ని సాధించాలి. వాటిలో ఇమిడి ఉన్న సామర్థ్యాలను వెలికి తీయాలి. వాస్తవానికి ఇదే నవరాత్రి సాధన. రాత్రి అంటే చీకటి. ఈ నవద్వారాల పట్ల, 9 ఇంద్రియాల విషయాల పట్ల మెలకువ వహించే సాధకుడు వాటిలో మునిగిపోడు. వాటిని దుర్వినియోగపరచి తన ఓజస్సును, తేజస్సును, వర్చస్సును వృధా చేయడు. అజ్ఞాన అంధకారం నుండి వెలుగులోనికి తీసుకురావడమే నవరాత్రి జాగరణ. నవరాత్రి నవదుర్గ ఉపాసనతో ముడిపడి ఉంది. దోష దుర్గుణాలను, కషాయ కల్మషాలను నిర్మూలించే మహాశక్తి దుర్గను 9 రూపాలలో ఉపాసన చేస్తాము. ఈ రకమైన సాధన మన ఇంద్రియ చేతనత్వమును ఆవరించిన దుర్గుణాలను నశింపజేస్తుంది. మనిషిలోని పాప ప్రవృత్తులే మహిషాసురుడు. నవరాత్రులలో మానసిక సంకల్పం ద్వారా ఆ ప్రవృత్తులపై అంకుశాన్ని ప్రయోగిస్తాము. సంయమశీలమైన ఆత్మనే దుర్గగా, మహాకాళిగా, గాయత్రిగా వివరణిస్తారు. ప్రాణచేతన సంస్కరించబడినప్పుడు ఈ శక్తియే మహిషాసుర మర్దిని అవుతుంది. గాయత్రి ఆదిశక్తి. దుర్గా, మహాకాళి, మహాలక్ష్మి మున్నగునవి మహాశక్తికి వివిధ రూపాలు కనుక నవరాత్రుల్లో గాయత్రి అనుష్ఠానం యొక్క ప్రాముఖ్యత అన్నింటినీ మించినది. కనుకనే 24,000 గాయత్రి మంత్ర అనుష్ఠానానికి నవరాత్రిలో విశేష ప్రాధాన్యత ఉన్నది. నవరాత్రి అనుష్ఠానం వల్ల శరీరంలో, మనసులో నిండి ఉన్న వికారాలు క్షళన అవుతాయి. ఎందుకంటే నవరాత్రి పర్వం ఆత్మచేతన యొక్క సంస్కరణకు, క్షళనకు అనువైన పర్వం.